గోవింద ఈ ఊరు గ్రామ దేవతల గోవింద కళ్యాణ వర్ష గోవింద గోవింద బాబు నల్ల నల్లల వాడు బాబు నామాల గల తండ్రి బాబురయ్య మాయల వాడ వెంకటరాను వాడనున్నావు ఇందునున్నవ స్వామి వాడగరావయ్యా పరమాత్మని వయ్యో నిన్న ఎంగిలే కంటానా ఇచ్చబడలేనయ్యా నానవాజనమవరా మట్టి దాంతమ కుదురు దావవేరందునుండాలి పరమాత్మని వయ్యా దిక్కుడు దీనెవరు నాకు తోడెవరయ్యో ఊరు కాములూరు పట్నం అండి కమలారా ఇది అక్షరాల జరిగిన కథండి కమలారా కాపు సాటము నాయను కాములూరు పట్నం చెప్తే ఊరంతా కాపులండి కమలారా కాములూరు పట్నాలు 3 కచ్చిలు కావాలండి కమలారా పెద్ద కాపు కచ్చేరు సేపు కచ్చేరు నామకచ్చేరు కాములూరు పట్నం వేలే దూర పిల్లి కొండ కాపండి కమలారా కొండ కాపు భార్య వల్ల మాదేవండు వారి నైరాని నోములురా చూచుతానున్నారు శ్రీరాని పూజలు వారు చేస్తానున్నారు వారు సంతానములే గమ్మ చింతబోతున్నారు ఏడుకొండవాడు మహిమశాతండి కమలారా ముగ్గురు బాలుడు జనమాలయ్యేరు నాయుడు వారు పెద్దోడు పెద్ద కాపు నడుపుడు వేరన్న సిండోడు రావన్ను ముగ్గురికి కళ్యాణం అయ్యిందండి కమలారా పెద్దోడు భార్య ఆది లక్ష్మీదేవండి కమలారా వీరన్న భార్య చంద్రకాంతమ దేవండి రావణ భార్య సూర్యకాంతమ దేవండి వారి సంసారం పాలు పొంగునట్టు పొంగుతా ఉన్నదండి కమలారా కాపు వల్ల మాదేవి చెల్లిపోయారు నాయను కాపు కచ్చీలు పాలిస్తా ఉన్నాడండి కమలారా ఆ ఊళ్ళో 3 కచ్చీర్లు కలవండి కమలారా నామ కచ్చీరు శైవి కచ్చీరు నామ కచ్చీరు అంటే కాకి పిల్లొట్టాడండి కమలారా శివ్ అంటే మింగి పిల్లొట్టాడండి కమలారా పెద్ద కాపు కచ్చేరికి చిన్నవారు పెద్దవారు ఏ తొగుకొచ్చినా ఒగుకొచ్చినా వస్తున్నారు కాపు పెద్ద కాపు అంటా ఉన్నారు నాయుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందండి ధర్మం 4 పాదాల మీద నడుస్తుందండి కమలారు పెద్ద కాపు కచ్చేరికి వస్తా ఉన్నారు నాయుడు కరణం మున్సీబు ఆలకించారండి కమలారా ఎవరు చూసినా పెద్ద కాపు అంటున్నారు పెద్ద కాపు సంసారం 3 ముక్కల కింద తీసేయాలనుకుంటున్నారు నాయుడు అప్పుడంతా ఊరంతా కట్టడవుతాది వద్దకే వస్తారు అలాగని కరణం మున్సీబు కూడానండి చల్లగా గాలేస్తోయ్ పళ్ళు నా తెల్లారు తెల్లారి పొద్దున్న మరి ఏమి జరిగిందో ఏరన్న రావన్న పాలకాళ్ళట్టుకుని పొలం వెళ్ళారండి కమలారా కరణం మనిషి పొలం వద్దకు వెళ్తున్నారు ఏరన్న రామన్న చూస్తాడు ఏమండి కరణం గారు ఏమండి మనిషి గారు మీ పొలం వచ్చిన కారణం ఏంటంటున్నారు నాయరు ఉండగానే మేలుకోవాలి మారిపోతే దిక్కెవరు అంటున్నారు నాయుడు ఈ పెద్దన్న గారు మహానుభావుడు పెద్దగా పంటే ఎవరు అనుకున్నారు కాటగాడ 7 చూతగాడ 7 మీ అన్న ఓడిపోయాడయ్యో
వచ్చి సంఖ్యలు లేచి చెమ చేస్తారంటున్నారు నాయుడు. ఏమండి కరణం గారు, ఏమండి మున్సిప్ గారు, మా అన్నగారంటే మా తండ్రి లేని లోటు తీరుతున్నాడు, మా వదిన గారంటే మా తల్లి లేని లోటు తీరుతుంది. ఇప్పుడే ఇంకో మాట అన్నారంటే గుణపం పారదించి పాతేస్తామంటున్నారు నాయుడు. అటువంటి మాటలు కరణం మున్సిప్ ఆలకించారండి. బాబు ఊళ్ళోకి వచ్చేస్తారు. ఆదిలక్ష్మీదేవి దగ్గరికి వచ్చారు. ఏమమ్మా చంద్రకాంతం దేవి, ఏమమ్మా సూర్యకాంతం దేవి. ఆడవారు చెప్పుడు కొట్టు మాటలు బాగా వింటారు. చూసిన మాటల కన్నా చెప్పుడు కొట్టు మాటలు. ఊళ్ళో ఏం జరిగినా ముందుగా మాకే పెద్దలు తెలుస్తుంది. ఏడు కోరొచ్చేమో, మంచి కోరొచ్చేమో, ఒకటి చెబుతాము ఆలకించండి. మేలుకోవాలి. మారిపోతే దిక్కేవారు. బావగారంటే పేకాటగాడయ్యాడు, చూతగాడయ్యాడు. అందులో మీ అమ్మ నా బావగారికి 18 సంవత్సరాలు పక్కా పడిపోయాడు. మధ్య సంఖ్యలేస్తారు, అంతా జమ చేస్తారు. తోడుకో లాజీలు వచ్చింది ఏమంటే ఎవరనుకున్నారు? ఆసనతో పని జనతో అర్పణతో పెరుగమ్మిన డబ్బులంతా ఆదా చేసి అమ్మగారింటికి పంపించేస్తుందమ్మో. చెప్పగా చెప్పగా బ్రహ్మకైనాను బ్రహ్మ తెగిలండు. ఎర్రనకి రావణకి ఎర్ర భార్య రావణ భార్య తెల్లవారులు నూరు పోసేస్తే చల్లగా గాలేస్తాయి. తెల్లారు రేఖలు తెల్లారిపోయినాయి. తల్లి ఆదిలక్ష్మి అంటే ఉప్పెంగులో ఆడపడుసు 7 కొండల వారు పరంభద్రాలు సత్యం తప్పన పెద్ద భార్య అండి కమలారా. ఎలా సీపిరించుకునండి. వాకలు మళ్ళింత ఉన్నది నాయదో. కావులు బయట ఉండిపోయినాయి. భార్యుడు పొద్దుబడి చేసింది. గబగబా పెద్ద కాపు దగ్గరికి వెళ్ళింది. పోయినాదో ప్రేరణాదోడా నా కొడుకు తమ్ముడు వీరన్న రావణ పొలవద్దకెళ్ళలేదు. ఆడకావులు చూస్తే బయట ఉండిపోయినాయి. ఒకసారి వెళ్ళి లేపా ఉన్నదండి కమలారు. ఎర్రన్న రావణ దగ్గరికి వెళ్ళి పెద్ద కాపు రన్న రావన్న పొల వద్దకు వెళ్ళే కారణాలు ఏంటంటున్నాడు తమ్ములారు. ఉక్కెక్కని లెగిస్తాడు. నటించే వాళ్ళు లెగిస్తలేదు. ఆదిలక్ష్మి దగ్గరికి వచ్చాడు. ఆదిలక్ష్మి దేవి తమ్ముడు వీరన్న రావణ లెగిస్తలేదు. అలాగని మళ్ళీ వెళ్ళి లేపండి అంటుంది. వీరన్న రావణ చూస్తారు. అలాగెళ్తాం మొత్తం దాపరకం ఎందుకు, నాది ఉన్నట్టు చెప్పేద్దాం. అలాగని తప్పులు బలబలా తీస్తారు. పెద్ద కోపన్నయ్యా వేరుపాడు ఉంటాం. ఆస్తులు మాకు కావాలి, పొలం మాకు ఉంటాం. పొలం దుండుతామంటున్నారు నాయను. పంచేయమంటున్నారండి కమలారా. రామన్న అంటుంటే పెద్ద కాపు ఆదిలక్ష్మి దగ్గరికి వచ్చాడు. ఆదిలక్ష్మి దేవి తమ్ముడు వీరన్న రామన్న అత్తు పంచేయమంటున్నారు. వారి పొలం వారికి ఇచ్చేయమంటున్నారు అని పలుకుతున్నాడు. సాగు తప్పదు నాథ. వాస్తులు వారికి పంచేయమంటుంది నాయను. రావణ దగ్గరకు వచ్చాడండి. ఏమరాయరన్న ఏమిరా రావణ, 10 మంది మనసు చెప్పొద్దు, 10 మంది మనకే చెప్పొస్తున్నాం. వాటాలేస్తాను తీసుకోండి పలుకుతున్నాడు. చిన్న కాలువలు ఏర్పడుతున్నారు. పచ్చని సంసారములు నిప్పులు పోతున్నారు తమ్ములారు. ఆడదానికన్నా అధికంగా ఏడుస్తున్నాడు నిగమలారా. నాకు పాములు నడిపోయి
పొలవలండి. పెద్ద కాపు వాటాకి ఏమొస్తుందంటావా? కాకినాడ దగ్గర ఉంది సల్లింగండి. కూర్చుంటే ముడ్డు పండిపోద్ది. అటువంటి ఉప్పు పరొచ్చింది నాయుడు. గోవులు కడకలేరండి కమలారా. మంచి మంచి ఆవులు దోళ్ళు ఎన్న బ్రాహ్మణకి ఇచ్చాడు. పడుకుంటే లెగలేని, అంతే పడుకోలేని పోయిన ఆవులన్నీ కూడా పెద్ద కాపు వాటాకు వచ్చి నీ నాయను. తల్లి తండ్రి సంపాదించిన 12 మలుగులు బంగారం ఉందండి కమలారా. ముగ్గురు 3 వాటాలు వేసుకున్నారండి. ఈ ఆత్తంతా పట్టుకెళ్ళి రావణ కర్ణ మున్సిబ్ చేతులు వేస్తారు. రావండి కర్ణం గారు, రావండి మున్సిబ్ గారు, మా అన్నగారులోంచి మా వదిలి గారిలోంచి ఇడిపోయి వచ్చేస్తాం. ఆత్తంతా మీ చేతిలో పెడుతున్నాం. ఏం చేస్తారో చెయ్యండి అంటున్నారు నాయుడు. వెళ్ళారండి కమలారా. మడికి వేరున్నా పని చెప్తే పనిలోకి వెళ్ళడానికి లేదు. డబ్బు కావాలితే మేము ఇస్తాం. డబ్బుకి వడ్డీ లేదు. పనిలోకి వెళ్ళిన వారికి చురుమానం పలుకుతున్నారు. అంతా పెద్ద కాపు భార్య పెద్ద కాపు వారి మీద కట్టడి కట్టేస్తారండి కమలారా. తెల్లారు వద్దన్నా ఎర్రి పెద్ద కాపు దగ్గరికి వచ్చాడు. ఆదిలక్ష్మీదేవి ఊళ్ళో పెడతాను, ఊళ్ళో పెడతాను, కడతాను, ఆకలతో పువ్వులు దుక్కుతుంటానంటున్నాడు నాయుడు. ఏమండి నాదా ప్రాణేశ్వర అని చెప్తే పనిలోకి రావట్లేదు. అలాగని 7 కొండవాడు 20,000 మంగాదేవి మహిమల్ల దిక్కులు నీరు భగవంతుడు ఉన్నాడు. ఇద్దరిద్దరి కాడు ఎవరిద్దరు కాడండు కొండవాడు ప్రార్థిస్తా ఉన్నది నాయుడు. బాబు నల్ల నల్లవాడు రామాలు గల తండ్రి కాస్తుల వాడు అవుతారుడా. బాబువాడు పట్టణాలు దిక్కులేని పక్షులు అయిపోయావునండి. దిక్కెవరు నా తండ్రి. కనుక 7 కొండలు 6,000 మంగాదేవి అండి. 6,000 మంగాదేవులు వేసింది. ఏమండి నాథ ప్రాణేశ్వర భూలోకంలో మన పరమ వస్తురాలు ఉంది. ఆవిడికి ఏం ఆపద వచ్చిందో భూలోకం వెళ్దాం నడని అంటుంది నాయుడు. 7 సంవత్సరాల నుంచి కామరూరు పట్టణానికి తిన్నానికి తినలేదు, కట్టడానికి వస్త్రము లేదు. అలా మాడిపోతా ఉన్నా. 7 కొండవాడు మహిమశ్చేత 10,000 మంగాదేవి మహిమశ్చేత కామరూరు పట్టణాల పెద్ద కాపు చేరండి కమలారా. రాత్రికి రాత్రండి కమలారా. రాత్రి అయిన సన్నాయి అక్షారమే ఉన్నాయి పిలుస్తామన్నాయి. నాగలు లేస్తుండి కమలారా. భూములంతా దుక్కుతుండేస్తున్నారు నాయుడు. తొండం కురితే ఎటువంటి వర్షం కురుతుందండి కమలారా. ఎటువంటి వర్షం కురిపించారండి. పాత మట్టంతా కిందకు పోయింది, పాత మట్టంతా పైకి వచ్చేసింది. చల్లగా గాలేసోయి తెల్లారు పొద్దున్నా పెద్ద కాపోయి వద్దకెళ్ళాడు. వాడు ఎత్తి ఎట్టి మాదిరిగా ఏర్పడతాదో మాదిరిగా భూమంతా దుక్కు దున్నేస్తున్నది. ఆదిలక్ష్మి దగ్గరికి వచ్చాడు. ఆదిలక్ష్మీదేవి భూమంతా దుక్కు దున్నేసాడు. విత్తనాలు అయ్యాలి. మైదారు దెబ్బలతో మైదాను దానం చేస్తుందండి. విఘ్నేశ్వరుడు చేస్తుందండి. విఘ్నేశ్వర స్వామి పొలన్నాది. కొండవాడి పొలన్నాది. వాడు దుర్గాత్తలి పొలన్నాది. పొలంతా 3 గుప్పలు చేసి ఎర్ర జల్లేసింది నాయను. 3 రోజుల కల్లా ఏర్పడ్డాదు. 6 రోజుల కల్లో ఏరేరపడ్డాదు. వారిడేసే ఎన్నో మూరడేసే పడుకోయి ఎంత అట్టల్లాగోయి సితక పండేసిందో. పెద్ద కాపు సేనంతా పండి ఒరిగిపోయింది. కర్ణ మున్సిబ్ ఆలకించారు. కర్ణ మున్సిబ్ ఆలకించి చిన్నవాడు చిన్న కొడవలి, పెద్దవాడు పెద్ద కొడవలి చెట్టు మునిపెట్టి కోత కోసేస్తున్నారు నాయరు. కోత కోసేసి మోపులు కట్టుకుని
ఉన్నారండి కమలారా. ఇప్పుడైతే కోత కోసం నెత్తి మీద పెట్టుకున్నారు. ఆయన ఏడుకొండ వాడు చూస్తాడు. ఎర్రి పెద్ద కాపు మన పండించిన పంట దొంగల పాలైపోతుంది. అలాగని అద్దరెదురుగా ఇల్లు మీద జరిసాడు నాయను. పెద్ద కాపుకు మెలుగు వచ్చిందండి కమలారా. గబగబా పొలమంతకు వెళ్ళాడు. మునుగులో ఎర్రన్న రామన్న ఉన్నాడు. ఎర్రన్న సైతెగిపోయింది. కాలువల రక్తం పారెళ్ళిపోతుంది. పెద్ద కాపు చూస్తాడు. తమ్ములారా అంతకంటా తిన్నాడికి తిండి లేకపోతే మన ధాన్యం కొట్లో ధాన్యం ఉన్నది. ధాన్యం అడిగితే ఇస్తాను. తను చేయవలసిన పని అంటున్నాడు నాయను. మీద మోపులెట్టుకున్నారండి కమలారా. భర్త బాణం ఉంటే భర్త బరువు అయిపోతుంది. ఉప్పుగాయించాడు. ఊపులో బాబో 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 అని దిగబడిపోతున్నారు నాయను. ఆదిలక్ష్మి దగ్గరికి వచ్చాడు. ఆదిలక్ష్మీదేవి మన శ్రీనంతా దొంగలు కోసుకెళ్ళిపోతున్నారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, కేసు పెడతానంటున్నాడు ఆయన. ఆనాడు ఆదిలక్ష్మీదేవి మైదారి దెబ్బలతో మైదారి పశువు నీళ్ళు తీసుకుందండి. పొలమద్దకు వచ్చింది. ఎత్తికి మోపికి అంటులు అన్నది నాయన. మోపు అక్కడ పాడేసండి కమలారా. ముసుగులేసుకునండి పోతా ఉన్నారు నాయన. పెద్ద కాపు కొంత దాన్ని కొట్టుల్లో పోస్తాడు. కొంత వరుంటే కుప్పలేస్తాడు. కుప్పలు కూర అవసరాలు భుజింటున్నాయి. ఏడుకొండల వాడు చూస్తాడు. ఆయన పండించిన పంట మామూలు పెద్ద కాపు శిలకల పాలు చేస్తున్నాడు. మనము భూలోకి వెళ్తే ఏం ధర్మం చేస్తాడు. అలాగని శిలక రూపెత్తండి కమలారా. ఏడుకొండల వాడు అరివేలు మంగాదేవి మామూలు పెద్ద కాపు పట్నం దిగారండి. ఊరు చెరుగొట్టం దిగి సీసా పింకలతో ఒళ్ళంతా సీరేసుకున్నారు నాయుడు. పింకలతో ఒళ్ళంతా సీరేసుకునండి కమ్మలారా. అవతారం ఎత్తేరు నాయుడు. అల్లకర్రా పెరిగిల చుట్టూ పురుగులు కులకుల్లాడుతున్నాయి. ఏడు కుక్కలు చెప్తే ఎటువంటి వాసన వస్తాదో అటువంటి వాసన చుట్టించుకున్నారు నాయరు. వాసన చుట్టించుకునండి కమలారా. కమలమో బాబు కమలమో మంచి నీళ్ళు ఎత్తేనో తాగెళ్ళిపోతామో భోజనం పెడితేనో తిని వెళ్ళిపోతాము. 7 రోజుల నుంచి భోజనం లేదండో. రాములూరు పట్నం అడ్డపడ్డారండి కమలారా. 10 మంది కూర్చుని పేకాట ఆడుతున్నారు. ఏమురా కుట్రోగులారా, మీ కుట్రోగం అంతా తెచ్చి మా గాములూరు పట్నాన్ని అంటిద్దాం అనుకుంటున్నారా. ఏడుకొండల వాడి అరివేలు మంగాదేవనండి మెడ మీద కర్రేసి పటా పటా గింటేస్తున్నారు నాయరు. ఒకరైనా మంచోరు ఉంటారండి. అటువంటి వారు పైకి లేసి అంటున్నారు. ఏమండి కుట్రోగులారా, కాములూరు పట్టణానికి తినడానికి తిండి లేదు, కట్టడానికి వస్త్రం లేదు. కాములూరు పెద్ద కాపు గారి బాయ్యా ఇంటికి వెళితే నీకు కొడపండా భోజనం పెడతారు, కట్టుకోవడానికి వస్త్రం ఇస్తారు. వారింటికి వెళ్ళమన్నారు నాయలు. వాడు అరిమేలు మంగాదేవి కాములూరు పెద్ద కాపు గారికి ఇంటికి వెళ్ళారండి. అమ్మ కమలమో కమలమో మంచి నీళ్ళు ఎత్తేనో తాగెళ్ళిపోతాము. భోజనం పెడితేనో మేము తిని వెళ్ళిపోతాము. 7 రోజుల నుంచి భోజనం లేదమ్మా. పేగులు తాంబర తీగిల్లా కొట్టుకుంటున్నాయి అంటున్నారు నాయను. గొల్లు మన గోల పెడతా ఉన్నారు. పెద్ద కాపు గారి ఆదిలక్ష్మీదేవి చూసింది. మంచివాడు అయితే భోజనం పెడతావా,
ఆదిలక్ష్మి దేవుండి కమలారా మంగాదేవిని ఎత్తుకుంది గబగబా లోపలికి తీసుకొచ్చారు అన్నీళ్ళు నీళ్ళు ఏడుగాబులు నీళ్ళు ఏకంగా తానాలు చేస్తున్నారు కాయ మా కాయ తల్లను రెండు కాయ పత్ర అడుగులు పెడతా ఉన్నారు నాయలు అంటున్నాడు ఏమమ్మా ఆదిలక్ష్మీదేవి మాకు నలుగురు పిండి పెడుతున్నావా మా ఒళ్ళంతా కుట్రోగం ఉంది ఆ కుట్రోగం నీకు అంటుకుంటానంటున్నారు నాయలు తానాలు చేయించారండి కమలారా వస్త్రాలు ఇప్పి పొడి వస్త్రాలు ధరించారు ఆకుతో 66 కూరలు పప్పుతో 12 కూరలు పప్పు డప్పాలు చేస్తండి ఆవు పాడు తెచ్చి అత్యాసర వేసారు అన్న బియ్యం తెచ్చు పప్పు తెచ్చు అత్యాసర వేసి ఏమండి కుట్రోగలారా భోంచేద్దరు కానీ అన్నంటున్నారు నాయను ఆదిలక్ష్మీదేవి ఇటువంటి భోజనం అయితే తిరుపతి సత్రంలో పెడతానంటే పెడతానాలి పెట్టకపోతే ప్రతి ధర్మం పాడైపోద్ది మేము కోరుకున్న భోజనం పెడతామంటున్నారు నాయుడు ఏమండి కుట్రోగులారా మీరు కోరుకోండి నేను భోజనం పెడతాను పలుకుతున్నాదో కోరుకుంటానంటే పెడతానంటున్నావు మేము కోరుకుంటాం భోజనం పెట్టాలి 7 వారు అరివేలు మంగాదేవి అంటున్నారు ఏమమ్మా ఆదిలక్ష్మీదేవి ఇవాళకి 5 సంవత్సరాల బాలుడు నిన్నుండాలి అటువంటి బాలుడు ఒకే కొడుకు ఉండాలి చెప్పిన మాట ఆలకించాలి ముసలోడు కాదమ్మా ముక్కోడు కాదమ్మా గుంటోడు కాదమ్మా అటువంటి బాలుడు కోసి కూర వండితే కుట్రోగం పోద్దన్నారు నాయలు నాకు పాములుండడం నెరిగిందో 5 సంవత్సరాలు నిన్నున్న పాలు వెంకటరమణకండి అల్లో పాఠానికి వెళ్ళాడండు మంగళ వెంకట స్వాంగారప్ప చేత కౌరింపింది ఈవిరా మంగళ వెంకట స్వాంగారప్పాయి ఆ పాలు వెంకటరమణాలమ్మమ్మ తాతయ్య వచ్చారు పాలు వెంకటరమణ చూస్తానంటున్నారు వాళ్ళు మేటర్ తాతయ్య గారితో చెప్పి పాలు వెంకటరమణ తీసి రమ్మంటుంది నాయలు వెంకట స్వాంగారప్ప వెళ్ళండి మేటర్ తాతయ్య గారితో అంటున్నాడు ఏమండి మేటర్ తాతయ్య గారు పాలు వెంకటరమణాలమ్మమ్మ తాతయ్య వచ్చారట వెంకటరమణ తీసుకురమ్మంటున్నారు పలుకుతున్నాడు వెంకటరమణ మేటర్ గారు తాతయ్య గారు దగ్గరికి అంటున్నాడు ఏమండి మేటర్ తాతయ్య గారు ఒకే ఒక పాట ముందండి అమ్మమ్మ మా తాతయ్య వచ్చారటండి మళ్ళీ వచ్చి పాట అప్పు చెప్తానంటున్నాడు నాయలు ముగ్గులతో వెంకటరమణ తానున్నాడు వచ్చే కొడుకులు చూసండి కమలారా ఆదిలక్ష్మీదేవి కొడుకులు నా కొడుక బాలుడు వెంకటరమణ తండ్రికి తోడాను ప్రేమ భావించారు అల్లుడెంకటరమణ ఆకాశ మార్గంగా పెట్ట కొడుకును పుడితే కొన్నాళ్ళు బతుకుతావు ఆవు కొడుకున కొడుక తోడయ్య పుడితేను కొన్నాళ్ళు బతుకుతారు
చూస్తానండి గమలారా ఆవిడ 3 ముక్కల కిందో ఆవిడ 3 ముక్కల కింద చూసేసిన దండో ఒక పక్క పడిపోయి ఎండి గమలారా తల ఒక పక్క పడిపోయిందండి గమలారా మొండు ఒక పక్క పడిపోయిందండి గమలారా అమ్మ 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 నన్ను కోసి కూరండుతున్నావంటున్నాడు కొడుకు అమ్మ 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 నన్ను కోసి కూరండుతున్నావు అంటున్నాడు కొడుకు మొక్క 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 మొక్కగా మొక్క కోసండి గమలారా అటువాకి ఎక్కించింది నాయను వాళ్ళ కూర కొత్త 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 ఉడుకుతా ఉన్నదండి గమలారా మాదిలు వచ్చిందేవి కోసి కూర ఉండేనంటున్నా భోజనం పెట్టమంటున్నారు నాయను కుట్రోగులారా భోంచెత్తిరగరని అంటుంది మాదిలు వచ్చిందేవి ఇతరులో భోంచేయమమ్మా జమ్యాకి ఇతరులు కావాలంటున్నారు నాయను నాకు ఇత్తరంటే చిన్నకంట చిన్నదండి కమలారా అడ్డాకి ఇత్తర్లు ఉన్నాయండి కమలారా మర్రాకి ఇత్తర్లు ఉన్నాయండి కమలారా ఇలా మీద జమ్యాకి ఇత్తరు లేవు నాయను వచ్చిందేవి గబగబా జమ్మి చెట్టు కాడికి వెళ్ళింది నేనే ఉత్తమైన ఇళ్ళాలైతేను 7 కొండలవాడు పరంపొత్తురాళ్ళైతే రాములు పెద్దగా భార్యనైతే ఆకు 60 ఆకులు అంటుకోనండి కమలారా చూడు జమ్మెత్తలు కావాలని పైడి సంఖ్య చాచింది నాయుడు 60 ఆకులు అంటుకోనండి కమలారా చూడు జమ్మెత్తల పైడి సంఖ్యలో పడ్డాయి నాయుడు కుట్రోగులారా భోంచేద్దరుగానంటారు మాదిలు వచ్చిందేవి దాసుకుందాం అనుకుంటున్నావా శిరస బద్దలు కొట్టి సిరి పచ్చడి చేయమంటున్నారు నాయను పోతే కొండ పింకైనగా పడుతుంది పోతే నాకు దిక్కెవర కొడుకు రోడ్లో వేసండి కమలారా ఉమ్ముతా ఉన్నది నాయుడు శబ్దం వస్తుంది అమ్మ 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 అంటున్నాడు నాయుడు బద్దలు కూడా సిరిపత్తలు చేసిందండి ఏమండి కుట్రోగులారా భోంచేద్దరుగానంట మాదిలు వచ్చిందేవి దొంగలేని భోజనం చేయమంటున్నారు దొంగ అంటే పసిపాలుడు ముడితే కానీ భోజనం చేయమంటున్నారు అప్పటికప్పుడే కాములూరు పట్టణం అంతా తీరిపోయింది కాములూరు పెద్దగా భార్యట ఆదిలక్ష్మీదేవి అంట వారి అబ్బాయి పాలు టెంకరమని కోసి కూరండి కుట్రోగులు భోజనం పెట్టిందంట వెళ్తే దాసుకుండి రోజులు నాయన బాలు నడితే ఎవరొస్తారండి కమలారా తల ఆదిలచ్చింది తలుపు సాటుకెళ్ళి కొండక నీళ్ళతో భూమును రాస్తా ఉన్నది నాయుడు నీరు గుడ్డ మింగుతా ఉన్నదండి కమలారా అరివేలు మంగాదేవి చూసింది ఏమండి నాథ ప్రాణేశ్వర తల మీద నా గొడుగు అరడుపాయం లేదు ఆనాడు సతి అనసూయ సతి అనుందతి ముత్తులు ముగ్గురిని పసి బాలుడు చేసి ఒంటి మీద వస్త్రము లేకుండా వారికి భోజనాలు వడ్డించింది ఇవుడే కాని ఇప్పుడు కాని బాధ పెడితే శాపనాగారం పెట్టిందంటే మన కుట్రోగ అవతారంలో భూలోకం ఉండిపోతా అంటుంది నాయను భగవంతుడు పరీక్ష పెడతాడండి ఆ భక్తులు కలిసిన వారే భక్తి వాళ్ళు అవుతారు అటువంటి ఆదిలక్ష్మి దగ్గరికి వెళ్ళి 7 కొండల వారంటా ఉన్నా ఆదిలక్ష్మీదేవి కుమారుడు పాలు వెంకటరామని కోసి కూర వండి భోజనం పెట్టేవని బాధపడుతున్నావు ఈ పాలు వెంకటరామన్ ఎక్కడికి వెళ్ళలేదు డోళ్ళు ఈ పూజ చేసండి వాళ్ళు వాళ్ళ జల్లేరు నాయుడు ముక్క 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 అదుక్కునండి కమలారా వాళ్ళు వాళ్ళ బాలుడు ఆడుతా ఉన్నాడు నాయుడు
ప్రెసిడెంట్ అవుతాడు, ఊరికి ప్రెసిడెంట్ అవుతాడు, జిల్లా కలెక్టర్ అవుతాడు, 4 పాదాల మీద దారిలో నడిపిస్తాడు. తోటకు వల్ల మీ బడ్డి గారులు అందరూ ఒకటే ఏకస్తులు అవుతారు. సంసార పాలు పొంగనాడు పొంగుతాది అన్నారు నాయుడు. ఏడుకొండవారు అరివేలు మంగాదేవి దేవలోకం నుంచి భూలోకం నుంచి దేవలోకం వెళ్ళిపోతా పుట్టులోకం అంతా భూలోకంలో పంచిపెడుతున్నారు నాయుడు. కుట్రోగం ఉన్నది, కుప్పల దగ్గర పెడతారు. వారికి కొత్త కుట్రోగం అన్నారు. కొంతమంది కసులుండండి ఊళ్ళో పాకల దగ్గర పెడతారు. వారికి కొత్త రోగం అన్నారు. ఆడవారు ఒంటరిగా దారి మార్గం వెళ్తారు. నెలలో నగలు లాగేసి పీకి నొక్కు చంపేస్తారు. అటువంటి వారికి కొత్త కుట్రోగం అన్నారు. మనం చేస్తే మనకు రాలేదనుకోవచ్చు. పిల్లలకు దుడిసేస్తాది నాయరు. అంతా బోలో కూడా పంచబెడేస్తండి గమలారా, రూపం ఎత్తండి గమలారా. దేవలోకం వెళ్ళిపోతున్నారు నాయుడు. వాళ్ళు 7 కొండల వారి కథ చూస్తున్న వారికి అండి, తెల్లారికి అట్లా పెద్ద కాపు సాటం చూస్తున్న వారికి వారి సంసార పాలు పొంగినట్టు పొంగుతాది నాయుడు. తప్పులు తిరిగాడు బిడ్డలు వలనే కాపాడవలని అమ్ము. ఊరు కాదండు, పల్లి కాదండు, రామసుందర పరము రాచుండు మండలము వెలసున్న గొప్పలవరపేటండి. వరణానికి సిడిపలిచి వైకుంఠ బరుడండు